వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ వినియోగదారుల హక్కుల ఆర్గనైజేషన్ తరఫున నిన్న 10వ తారీఖు 3వ నెల హన్మకొండలోని కేవ్ క్రాస్ వద్ద ఉన్న రిలయన్స్ స్మార్ట్ పాయింట్ని సందర్శించడం జరిగింది. అక్కడ కొన్ని జ్యూసులు, తినుబండారములు, ఇంకా అనేక వస్తువులు డేట్ అయిపోయిన వాటిని అమ్ముతుండగా వాటిని తీసుకొని అక్కడి స్టాఫ్కి మరియు సంబంధిత అధికారులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు అనగా 11వ తారీఖు 3వ నెల అంటే నిన్న కేవ్ క్రాస్ దగ్గర ఏదైతే రిలయన్స్ పాయింట్లో ఈ ఎక్స్పైర్ అయిన వస్తువులు అమ్ముతున్నారో దానిపైన రైడ్ చేయడం కానీ దాని గురించి అందరికీ తెలియపరచడం కానీ జరిగింది. అయినా కూడా వారు ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ పైనుండి ఇప్పుడున్న ఈ డబ్బాల దగ్గర ఉన్న హన్మకొండలోని డబ్బాల దగ్గర ఉన్న రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో వాళ్ళు ఇక్కడ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అన్ని ఎక్స్పైర్ అయిన తినుబండారములు కావచ్చు, జ్యూసులు కావచ్చు వాటిని అమ్ముతున్నారు. ఇది కంటిన్యూస్గా ప్రతి రిలయన్స్ పాయింట్లో జరుగుతుంది. తెలిసిన వాళ్ళు చూసి తీసుకుంటున్నారు, తెలియని వాళ్ళు అలాగే తీసుకెళ్ళిపోతున్నారు. ఇవి తినే వస్తువులు కాబట్టి చిన్నపిల్లలు కానీ జ్యూసులు కానీ చిన్నపిల్లలు కానీ తీసుకుంటే వాటి ఆరోగ్యానికి ప్రమాదకరం. దీని గురించి ఈరోజు హన్మకొండ కన్జ్యూమర్ రైట్స్ లీగల్ అడ్వైజర్ అనిల్ సాయి అనే నేను మరియు వరంగల్ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి యాకూబ్ పాషా మరియు వైస్ చైర్మన్ అయినటువంటి అంజన్ గారు సందర్శించడం జరిగింది. సందర్శించి వీటిని కొనుగోలు చేసి ఆ బిల్లులు కూడా పొందడం జరిగింది. దీనిపైన సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, ఇలాగే ఎప్పుడు ఏ వినియోగదారుడికి ఎటువంటి కష్టం వచ్చినా ప్రపంచ వినియోగదారుల హక్కులకు సంబంధించి ఎటువంటి కష్టం వచ్చినా మీ తరఫున మేముండి పోరాడతాం. ఖచ్చితంగా ప్రతి వినియోగదారుడికి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం.